నమస్తే, వెల్కమ్ టు స్వేచ్ఛ టీవీ. హైదరాబాద్లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. బంజారా హిల్స్ మౌంట్ బంజారా కాలనీలో పాకిస్తానీ యువకుడి రాసలీలలు బయటికి వచ్చాయి. పాకిస్తాన్కు చెందిన ఫహద్ అనే యువకుడు 2016 మార్చిలో కీర్తి అనే యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అంతేకాకుండా పెళ్లి తర్వాత కీర్తి పేరును దోహా ఫాతిమాగా మార్చాడు. వీరిద్దరూ గతంలో హైటెక్ సిటీలోని సిఫాల్ కంపెనీలో పనిచేస్తున్న సమయంలో కీర్తితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారడంతో ఇద్దరు 2016లో వివాహం చేసుకున్నారు. తర్వాత వీరిద్దరూ బంజారా హిల్స్ మౌంట్ బంజారా కాలనీలో నివాసం ఉంటుండగా ఫహద్ తాను పనిచేస్తున్న కంపెనీలో మరో మహిళతో భార్యకు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డాడు. దీంతో ఆమె పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఫహద్ మరో మహిళను పోలీసులు అదుపులో తీసుకొని స్టేషన్కు తరలించారు. 1988లో ఫహద్ హైదరాబాద్కు వచ్చి స్థిరపడినట్లు తెలుస్తుంది. అమ్మాయిల మతం మార్చి ప్రేమ పెళ్లి పేరుతో ఫహద్ మోసాలకు పాల్పడుతున్నట్లు పోలీసు విచారణలో తెలిసింది. ఈ ఘటనకు సంబంధించి బాధితురాలు మీడియాతో మాట్లాడుతూ తనను ఫహద్ ప్రేమించి మోసం చేశాడని ఆవేదన వ్యక్తం చేసింది. తాను పాకిస్తానీ అని చెప్పకుండా నమ్మించాడని చెప్పింది. పెళ్లి చేసుకున్న తర్వాత మతం మార్చి డబ్బులు తేవాలంటూ వేధిస్తున్నాడని, కొట్టేవాడని ఆవేదన వ్యక్తం చేసింది. తన కూతుర్ని కూడా బలవంతంగా మతం మార్చాడని తెలిపింది. ఇప్పుడు మరో అమ్మాయితో ఉంటున్నాడని ఆరోపించింది. తన పేరు మీద 20 లక్షల వరకు లోన్ తీసుకున్నాడని చెప్పింది. ఆపరేషన్ సింధూర్ సమయంలో జరిపిన సెర్చ్ తర్వాత అతడు పాకిస్తానీ అని క్లారిటీ వచ్చిందని తెలిపింది.